Zombie apocalypse. Hello everyone, this is Sandeep. Welcome to my channel Electrical and Electronics Tutorials in Telugu. ఈరోజు మన ఛానల్లో ఈ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని సిగ్నల్ ఫ్లో గ్రాఫ్గా ఎలా కన్వర్ట్ చేయాలి, ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్కి యూజ్ చేసుకొని మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని ఎలా కనుక్కోవాలనేదే ఈ వీడియో. నా ఛానల్లో చాలా వరకు బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్స్తో పాటు సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ గురించి కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఈ బ్లాక్ డయాగ్రామ్ని సిగ్నల్ ఫ్లో గ్రాఫ్కి ఎలా కన్వర్ట్ చేయాలనేదే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వాడిచ్చిన నోడ్స్ ఏవైతే ఉన్నాయో 1, 2, 3, 4, 5, 6 ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈజ్ మెన్షన్ చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6 అని మెన్షన్ చేసుకున్న తర్వాత ఈ సిగ్నల్ ఫ్లో అనేది ఎలా ఉందో గమనించుకోండి. ఫస్ట్ ఆర్ఎస్ అనేది ఇన్పుట్, సిఎస్ అనేది అవుట్పుట్. ఈ ఆర్ఎస్ నుంచి సిఎస్కి వెళ్ళేటప్పుడు సిగ్నల్ ఫ్లో అనేది ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఫస్ట్ 1 నుంచి 2కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎలాంటి గెయిన్ లేదు కాబట్టి 1 అనేది రిప్రజెంట్ చేసుకున్నారు. 1 నుంచి 2కి యారోని రైట్ సైడ్కి రిప్రజెంట్ చేశారు. సిగ్నల్ ఫ్లో అనేది ఇలా ఉంది కాబట్టి రైట్ సైడ్కే రిప్రజెంట్ చేశారు. తర్వాత 2 నుంచి 3కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎలాంటి గెయిన్ లేదు కాబట్టి నెక్స్ట్ 2 నుంచి 3కి వచ్చినప్పుడు కూడా 1నే రిప్రజెంట్ చేశారు. తర్వాత 3 నుంచి 4కి వెళ్ళేటప్పుడు గెయిన్ అనేది G1 ఉంది కాబట్టి 3 నుంచి 4కి వెళ్ళేటప్పుడు G1 గెయిన్ అనేది పెట్టుకొని యారోని రిప్రజెంట్ చేసుకోవాలి. తర్వాత 4 నుంచి 5కి వెళ్ళేటప్పుడు మళ్ళీ G2 అనే గెయిన్ అనేది ఉంది కాబట్టి 4 నుంచి 5కి వెళ్ళేటప్పుడు G2 గెయిన్ పెట్టుకొని యారోని రిప్రజెంట్ చేసుకోవాలి. తర్వాత 5 నుంచి 6కి వెళ్ళేటప్పుడు ఇక్కడ గెయిన్ అనేది ఏం లేదు కాబట్టి 1 రిప్రజెంట్ చేసుకున్నారు. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఇంకా ఏమన్నా గెయిన్స్ కానీ సిగ్నల్ ఫ్లోస్ అనేవి ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. 3 నుంచి మళ్ళీ డైరెక్ట్గా 5కి వచ్చింది చూడండి ఒక సిగ్నల్, దీన్ని కూడా రిప్రజెంట్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా 3 నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి నెగిటివ్ రిప్రజెంట్ చేశారు కాబట్టి -G3 అనేది రిప్రజెంట్ చేసుకొని యారోని రిప్రజెంట్ చేసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత 4 నుంచి 2కి వచ్చింది, ఇది కూడా నెగిటివ్ కాబట్టి -H అని పెట్టుకున్నారు. ఈ విధంగా ఫస్ట్ మన సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ని డిజైన్ చేసుకోవాలి. దీని తర్వాత మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని కనుక్కోవాలి. తర్వాత స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫార్వర్డ్ పాత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేసుకోవాలి. ఫార్వర్డ్ పాత్ని ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే సిగ్నల్ ఫ్లో అనేది ఎలా ఉందో చెక్ చేసుకోండి. 1 నుంచి 2కి, 2 నుంచి 3కి, 3 నుంచి 4కి, 4 నుంచి 5కి, 5 నుంచి 6కి. ఇది సింపుల్గా మన అవుట్పుట్ అనేది ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. ఎలాంటి చేంజెస్ అనేది లేదు, రివర్స్ కానీ యారోస్ రివర్స్ కానీ ఇలాంటివి ఏమి లేవు. మళ్ళీ సిగ్నల్స్ అనేది రివర్స్లో వచ్చి మళ్ళీ మూవ్ అయ్యేటట్టుగా ఏమీ లేదు కాబట్టి ఇది ఒక ఫార్వర్డ్ పాత్ అయింది. ఫస్ట్ది ఈ ఒక ఫార్వర్డ్ పాత్. తర్వాత సెకండ్ ఫార్వర్డ్ పాత్ ఎలా వచ్చిందో చెక్ చేసుకుందాం. 1 నుంచి 2కి వెళ్ళింది, 2 నుంచి 3కి వెళ్ళింది సిగ్నల్, 3 నుంచి డైరెక్ట్ 5కి వెళ్ళి ఇక్కడి నుంచి జంప్ అయిపోయి 6కి వచ్చేసింది. ఈ విధంగా ఒక ఫార్వర్డ్ పాత్ అనేది వచ్చింది. చెక్ చేయండి ఇక్కడ ఇద్దండి, ఈ విధంగా ఒక ఫార్వర్డ్ పాత్ అనేది వచ్చింది. అరే ఇది ఎందుకు కన్సిడర్ చేయలేదు అని అడుగుతారు, ఇది ఎందుకు రావట్లేదు సిగ్నల్ అనేది. ఇప్పుడు 1 నుంచి 2కి వచ్చిన సిగ్నల్ 2 నుంచి ఇక్కడ యారో చూడండి రివర్స్లో ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయకూడదు. మనం దీన్ని కన్సిడర్ చేయకుండా సిగ్నల్ అనేది ఫార్వర్డ్కి వెళ్తూ ఉండాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా రావచ్చు కదరా అంటారు. ఇలా రావడానికి కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే సిగ్నల్ అనేది రైట్ సైడ్కే ఉంది. లెఫ్ట్ సైడ్కి వచ్చుంటే మళ్ళీ ఇలా కన్సిడర్ చేయొచ్చు, కానీ యూజ్ చేసిన పాయింట్ని మళ్ళీ యూజ్ చేయకూడదు మనం. అది ఒక రూల్. కాబట్టి మనకి 2 ఫార్వర్డ్ పాత్స్ వచ్చాయి. ఇక్కడ ఫార్వర్డ్ పాత్ 1, ఫార్వర్డ్ పాత్ 2 వచ్చినాయి. దీనికి మనం గెయిన్ కనుక్కోవాలి. ఈ గెయిన్ ఎలా కనుక్కోవాలంటే P1 ఈ యొక్క ఫస్ట్ ఫార్వర్డ్ పాత్కి గెయిన్ ఎంత అంటే 1 ఇంటూ G1 ఇంటూ G2 ఇంటూ G1 కాబట్టి G1 ఇంటూ G2 వచ్చింది. ఫస్ట్ ఫార్వర్డ్ పాత్కి మనకి G1 ఇంటూ G2 వచ్చింది. సెకండ్ ఫార్వర్డ్ పాత్కి 1 ఇంటూ -G3 ఇంటూ 1 కాబట్టి -G వచ్చింది. ఈ విధంగా ఫస్ట్ ఫార్వర్డ్ పాత్కి సెకండ్ ఫార్వర్డ్ పాత్కి గెయిన్ అనేది కనుక్కున్నాం. ఇప్పుడు ఇండివిజువల్ లూప్స్ ఏమి ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇండివిజువల్ లూప్స్ అంటే ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు 2 నుంచి 3కి, 3 నుంచి 4కి, 4 నుంచి 2కి ఇప్పుడు క్లోజ్ లూప్ అయింది. చెక్ చేయండి, దీన్ని యారోస్ కూడా చెక్ చేయండి. కరెక్ట్గా మనకి చూసినట్టయితే
ఇది ఒక ఫార్వర్డ్, ఇది ఒక లూప్గా కనపడుతుంది. ఇది కూడా ఒక లూప్గా అవ్వచ్చు అని అనుకుంటారు, కానీ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు 3 నుంచి 4కి, 4 నుంచి 5కి, 5 నుంచి 3కి రావట్లేదు. చూడండి, సిగ్నల్ అనేది రైట్ సైడ్కి మూవ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్కి మూవ్ అంటే ఇది కూడా ఒక లూప్గా కన్సిడర్ అయ్యేది. కాబట్టి మనకి ఒకే ఒక లూప్ ఉంది, అది 2, 3, 4 ఇలాగా ఒక లూప్ అని మాత్రమే ఉంది. దీని యొక్క గెయిన్ ఏంటంటే 1 ఇంటూ G1 ఇంటూ -H. కాబట్టి P11 ఈక్వల్ టు -G1H. ఇది మన లూప్ యొక్క గెయిన్. తర్వాత ఏం చేయాలంటే నాన్ టచింగ్ లూప్స్, మనకు ఉందే ఒక లూపు ఇక్కడ, కాబట్టి దీనికి నాన్ టచింగ్ లూప్స్ని మనం ఉండవు, కాబట్టి మనకి నాన్ టచింగ్ లూప్స్ అనేది ఏమీ లేవు, కాబట్టి దీనికి 0, నాన్ టచింగ్ లూప్స్ అనేవి 0. తర్వాత డెల్టా అండ్ డెల్టా కే కనుక్కోవాలి. ఈ డెల్టా కే అంటే మనకి ఎన్ని ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయో దాన్ని కే అని పిలుచుకుంటారు. ఇప్పుడు మనకి 2 ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయి కాబట్టి కే ఈక్వల్ టు 2 అయింది. కే ఈక్వల్ టు 2 అయింది కాబట్టి ఫస్ట్ డెల్టా 1 డెల్టా 2 చూద్దాం. ఫస్ట్ మనం డెల్టా కనుక్కుందాం. డెల్టా ఈక్వల్ టు 1 మైనస్ మనకు వచ్చిన ఏదైతే లూప్లు ఉన్నాయో వాటిని కన్సిడర్ చేసుకొని ఇక్కడ డెల్టా అనేది కనుక్కుంటారు. -G1H, ఇది -G1H, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, 1 + G1H అయింది. డెల్టా 1 ఎలా కనుక్కోవాలి, డెల్టా 2 ఎలా కనుక్కోవాలంటే, ఇప్పుడు డెల్టా 1 ఈ ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ చెక్ చేసినట్టయితే మనం ఎవ్రీ పాయింట్ని టచ్ చేసి మనం కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి డెల్టా 1 అనేది 1 అయింది. డెల్టా 2లో మనం ఒకటి వదిలేసాం కదా, ఇక్కడ 4 అనేది వదిలేసాం, కానీ 3, 4, 3, 5 మాత్రం మనం యూజ్ చేసాం కాబట్టి డెల్టా 2 కూడా 1 అవుతుంది. సిన్స్ దేర్ ఆర్ నో పార్ట్ ఆఫ్ గ్రాఫ్ విచ్ ఈజ్ నాన్ టచింగ్ విత్ ది ఫార్వర్డ్ పాత్ 1 అండ్ ఫార్వర్డ్ పాత్ 2, కాబట్టి డెల్టా 1 ఈక్వల్ టు డెల్టా 2 ఈక్వల్ టు 1 అయింది. ఇప్పుడు మనం ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని కనుక్కుంటాం. ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క ఫార్ములా ఏంటంటే T ఈక్వల్ టు 1/డెల్టా సమ్ ఆఫ్ K Pk డెల్టా K అయింది, కాబట్టి ఈక్వల్ టు 1/డెల్టా P1 డెల్టా 1 ప్లస్ P2 డెల్టా 2. K ఈక్వల్ టు 2 అయింది కాబట్టి P1 డెల్టా 1 ప్లస్ P2 డెల్టా 2 అయింది, ఈక్వల్ టు మనకి P1 ఎంత వచ్చింది, P1 వచ్చి మనం ఇక్కడ ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ యొక్క గెయిన్ P1, P2 అంటే సెకండ్ ఫార్వర్డ్ పాత్ యొక్క గెయిన్, P2 పెట్టుకున్నాం, P1 పెట్టుకున్నాం, బై 1 + G1H అయింది. G1H అయింది, డెల్టా అనేది G1H, 1 + G1H. ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్ ఫ్లో ఫంక్షన్ అనేది కనుక్కుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.